పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. మహిళలు చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో కీలక అడుగేసింది. అందులో భాగంగా నెల్లూరులోని స్వర్ణవేదిక ఫంక్షన్ హాల్లో ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల అధ్యక్షత వహించి జిల్లాలో మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను, కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఉమెన్ సేఫ్టీ ఐజీపీ బి రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ సమాజంలో చిన్నారుల రక్షణ, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ చిన్నారి తల్లి ద్వారా వేధింపులకు గురవుతున్న వారికి, ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఫిఫ్త్ టౌన్ షాహీనా వారిని రావాల్సిందిగా కోరుతున్నాము. అంతర్లీనంగా భాగమైపోయింది వాట్సాప్ తెలియని వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేడం వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలా దీనిలో మనము మెసేజ్ పంపించే సదుపాయం ఉంది శక్తి టీంకి. శక్తి యాప్ని మీరు ఈ ఫోన్లో విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ ఐపీఎస్ గారు ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ యాక్టివిటీస్లో భాగంగా ఆపరేషన్ చిన్నారి తల్లిని గత నెల 25వ తారీఖున దీన్ని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల యొక్క భద్రతే ధ్యేయంగా యాక్టివిటీస్ని చేపట్టడం జరిగింది. దీనిలో మరి ముఖ్యంగా పోక్సో యాక్ట్ కేసెస్ని స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేయడము, అలాగే త్వరితగతిన కేసెస్ ఛార్జ్షీట్ చేసి ట్రయల్ చేసి కన్విక్షన్స్ వచ్చే విధంగా చేయడం అనేది దీని యొక్క ముఖ్యోద్దేశము. సో ఈ నెలలోనే మనము 36 కన్విక్షన్స్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఓవరాల్గా 546 కన్విక్షన్స్ ఇప్పటి వరకు కూడా మనకి రావడం జరిగింది. సో విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ విభాగం నుంచి ఈ స్పీడీ ట్రయల్, స్పీడీ ఇన్వెస్టిగేషన్, అలాగే శక్తి టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తున్నాము. ఈ శక్తి టీమ్స్ పర్ఫార్మెన్స్ని ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి 164 టీమ్స్ 28 డిస్ట్రిక్ట్స్లో పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా అన్ని స్కూల్స్కి విజిట్ చేయడము, తర్వాత శక్తి వారియర్స్ని ఫామ్ చేయడం, అంటే పిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడము, వారిపై లైంగిక దాడి జరిగినట్లయితే కనుక వాళ్ళు ఎలా రిపోర్ట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలి అనే అవగాహన వారిలో కల్పించడం అనేది మెయిన్ మోటోగా ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా శక్తి యాప్ గత సంవత్సరం ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా మనము ఈ శక్తి యాప్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. దీనిలో ఒక 16 ఫీచర్స్ని మనము పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా శక్తి యాప్లో ఉన్నటువంటి ఈ 16 ఫీచర్స్ కూడా 8 to 10 మినిట్స్ రెస్పాన్స్ టైంలోనే పోలీస్ విక్టిమ్స్ దగ్గరికి చేరుకోగలుగుతున్నారు. దీనిలో ఉన్నటువంటి వెసులుబాటు మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఒక సమాచారాన్ని పొందుపరిచి గివ్ ఏ కంప్లైంట్ అనే ఫీచర్ ద్వారా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. దీని ద్వారా ఇప్పటికే ఒక 57 ఎఫ్ఐఆర్స్ని మనము రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ శక్తి యాప్లో 112ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు 112ని సెపరేట్గా డయల్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు శక్తి యాప్ని ఓపెన్ చేసి 112ని ప్రెస్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాల్ ల్యాండ్ అవ్వడము, అక్కడి నుంచి ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ విదిన్ 1 మినిట్లో రీచ్ కావడం, అక్కడి నుంచి విదిన్ 5 మినిట్స్లో విక్టిమ్ ఉన్నటువంటి ప్లేస్కి పోలీస్ రీచ్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ట్రాక్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, శక్తి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీడే కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళ విక్టిమ్స్తో మాట్లాడి పోలీస్ మీ దగ్గరికి వచ్చారా లేదా, రెస్పాండ్ అయ్యారా లేదా అనేది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. 100% రెస్పాన్స్ అనేది మనకి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో అర్బన్ ఏరియాస్లో 8 to 10 మినిట్స్ రెస్పాన్స్ టైం, అలాగే రూరల్ ఏరియాస్లో 10 to 15 మినిట్స్ రెస్పాన్స్ టైం అనేది మనకి రికార్డ్ అవుతూ ఉంది. ఈ శక్తి SOS ద్వారా ఎవరైతే కాల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా మంచి రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకి ఒక
ఉమెన్ సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జిల్లాలో అక్కడ శక్తి టీం పెట్రోలింగ్లో ఉండగా ఆమెను గమనించి ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆమెను అడిగితే ఆమె తన బాధను చెప్పుకోవడం జరిగింది. సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల తను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినట్టుగా తను చెప్పడము, తనని ఓదార్చి ఆమెను కౌన్సిలింగ్ చేసి ఆమెకి ఇచ్చిన ధైర్యంతో ఆమె తర్వాత డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆమె గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. సో ఇంత శక్తివంతంగా పనిచేస్తున్నటువంటి శక్తి యాప్ని ప్రతి ఒక్కరూ కూడా ప్లే స్టోర్లో ఉంది, అలాగే యాప్ స్టోర్లో కూడా ఉంది. ఇది 3 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. అంటే ఇంగ్లీష్, హిందీ, అలాగే తెలుగు 3 లాంగ్వేజెస్లోనూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, సమాచారాన్ని పొందుపరచవచ్చు. దీనిలో ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటటువంటి ఒక యాప్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా మీ చుట్టుపక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ, అంటే మీ పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ ఇట్లాంటివి ఏమీ ఇవ్వకుండా జస్ట్ ఏం జరుగుతుంది, ఏ ప్లేస్లో జరుగుతుంది అనే సమాచారాన్ని అందులో పొందుపరిస్తే పోలీస్ ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యి మీ చుట్టుపక్కల ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసే అవకాశం కూడా దీనిలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ శక్తి యాప్ని ఉపయోగించుకొని ఒక భద్రత కలిగినటువంటి వాతావరణాన్ని నిర్మించుకోవడానికి ఈ యాప్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభ్యర్థిస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ ఆపరేషన్ చిన్నారి తల్లి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనిలో సుమారు 500 మంది వరకు ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ జిల్లా అధికారులతో పాటు అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలు దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొన్ని మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆపరేషన్ చిన్నారి తల్లిలో చిన్నారుల భద్రతకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలి, చిన్నపిల్లల్ని మరి ముఖ్యంగా వారు అమాయకంగా ఉంటారు, ఎవరైనా చెప్పే మోసపూరిత మాటలకు త్వరగా వాళ్ళు ఏమారిపోతారు. కాబట్టి వారిని ఏ విధంగా జాగ్రత్తగా ఉంచాలి, వారికి ఎట్లాంటి అవగాహన కల్పించాలని అనే అంశాలపైన ఈ అవగాహన కార్యక్రమాల్లో మాట్లాడడం జరిగింది. సో ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతటా స్ప్రెడ్ చేసి ఈ శక్తి ఇనిషియేటివ్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని మనము ఒక సేఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని సేఫ్ ఆంధ్రప్రదేశ్గా మలుచుకోవడానికి ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శక్తి యాప్లో గివ్ ఏ కంప్లైంట్ అనే ఒక ఫీచర్ని పొందుపరచడం జరిగింది. సో పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కనుక వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. పోలీస్ విదిన్ 2 మినిట్స్లో వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకొని పరిష్కారం చూపించడం అనేది జరుగుతుంది. సో 0 ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ చేయాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో క్రైమ్ అగైనెస్ట్ విమెన్ అనేది 0 టాలరెన్స్గా ఆంధ్రప్రదేశ్ పోలీసు యొక్క మోటోగా చెప్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా